అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సార్, ఇప్పటి వరకు మనం ఎన్నో వీడియోస్లో ఇన్వెస్ట్మెంట్ గురించి, హై రిటర్న్స్ ఎలా వస్తాయి అని మాట్లాడుకోవడం జరిగింది. దానికి రీసెంట్గానే లూసిడ్ ఇన్వెస్ట్మెంట్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అంటే ఒకరు ₹3 పెట్టుబడి పెడితే వాళ్ళకి 200 కోట్లు పైగా ప్రాఫిట్ అయితే వచ్చింది అని మీరు చెప్పారు. ఎగ్జాక్ట్లీ. అలా ఎవరైనా కూడా, అంటే ఆ ఎపిసోడ్ చూసిన వాళ్ళైనా లేదంటే నెక్స్ట్ అయినా, అరే అలాంటి షేర్స్ నేను ఎలా ఐడెంటిఫై చేయాలి, నేను పెడతాను ఇన్వెస్ట్మెంట్, నా దగ్గర ఉన్న 10,000 కావచ్చు, 5,000 కావచ్చు, నేను పెట్టుబడి పెడతాను, కానీ అంతలా లాభం వచ్చేలాగా అవి ఇందులో వస్తుంది, ఈ షేర్లో వస్తుందని నేను ఎలా ఐడెంటిఫై చేస్తాను అన్న ప్రశ్న మాత్రం చాలా మందికి ఉంది సార్. అవి ఎలా ఐడెంటిఫై చేయాలి సార్? సింపుల్గా అండి, ఇప్పుడు చిన్నప్పుడు పిల్లలు అన్నప్పుడు ఏంటంటే వాళ్ళకంతా మెచ్యూరిటీ ఉండదు. అవును, పెద్దగైన తర్వాత ఉంటుంది కదండి మెచ్యూరిటీ. సో ఏ కైండ్ ఆఫ్ కోర్స్ నేర్చుకుంటే, ఏ కైండ్ ఆఫ్ లెర్నింగ్స్ మనం మన జీవితంలో తెచ్చుకుంటే మనం సక్సెస్ఫుల్ అవుతామని చెప్పే ఐడియా అనేది అందరికి ఉంటుంది. ఐడియా ఉన్నా కూడా సైన్స్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అందరు ఏమంటారంటే, ఫైనాన్సా నాకేంటి అవసరము, ఐఎమ్ అన్ ఇంజనీర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను ఒక సైన్స్ గ్రాడ్యుయేట్ని, నేను ఒక ఆర్ట్స్ గ్రాడ్యుయేట్ని, నాకు అనవసరం అంటారు. కానీ నిజంగా నేను చెప్తున్నాను, మీరు ఏ గ్రాడ్యుయేట్ అయినా ఏ ఫీల్డ్లో ఉన్నా కానీ డబ్బుతో మీకు సంబంధం ఉంటుంది. సో డబ్బుతో సంబంధం ఉన్నప్పుడు ప్రతి ఇండియన్ సిటిజన్కి ఖచ్చితంగా ఫైనాన్స్ గురించి బేసిక్స్ నాలెడ్జ్ ఉండాలి. ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే అకౌంట్లో నుంచి ఒక ₹1,000 ఉన్నాయి, ₹980 ఖర్చు అయిపోయినాయి అంటే, బాబు నీ అకౌంట్ ఎన్ని మిగిలాయి అంటే క్యాలిక్యులేటర్ తీసి క్యాలిక్యులేషన్ చేస్తారు. 1000 నుంచి 980 పోతే ₹20 మిగిలింది సార్ అని చెప్పేసి. దానికి అవసరం ఆ క్యాలిక్యులేటర్ వాడడం. సో యూ నీడ్ టు షార్పన్ యువర్ స్కిల్స్. సో మీరు స్కిల్స్ని ఎంత మీరు షార్పన్ చేసుకుంటే మీరు అంతే నాలెడ్జబుల్ అవుతారు. ఎస్పెషల్లీ ఫైనాన్షియల్ వెల్త్ పరంగా అయితే మరీ జాగ్రత్త తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. సో ఈరోజు మీ అందరి కోసం ఒక క్లాసిక్ కేస్ తీసుకొచ్చాను, ఒక కేస్ స్టడీ అనమాట. ఇది నిజం అండి, అంటే ఇది నిజ జీవితానికి సంబంధించిన ఈ కేస్ స్టడీని నేను మీ ముందు ఎగ్జాంపుల్గా పెట్టబోతున్నాను. అంటే చాలామంది ఏమంటున్నారంటే, సార్ నాకు ఆల్రెడీ 40 years వచ్చేసింది, 50 years వచ్చేసింది, కొంతమంది అయితే 70 years కూడా దాటిపోయారు. కానీ నిజంగా వాళ్ళకి మాత్రం అన్ని సంవత్సరాలు వెయిట్ చేయలేరు. బట్ నేనేమంటానంటే, పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాల్లో కొన్ని వాళ్ళు తప్పులు చేశారు కాబట్టి వాళ్ళ ఇంట్లో చిన్న వాళ్ళకి కనీసం నేర్పించేసి ఈ వీడియో వాళ్ళకి చూపించేసి వాళ్ళ భవిష్యత్తుని మీరు ఒక మెరుగుపరిచేలాగా మీరు కనీసం ప్రయత్నించవచ్చు. సో నేనేమంటానంటే, మీరు ఒక చిన్న నేను ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఆ ఎగ్జాంపుల్ని మీరు యూ జస్ట్ ఫాలో, ఇంకేం చేయకండి. ఓకేనా? మీరు ఇందాక అడిగారు ఏం నేర్చుకుంటే, ఎలా తెలుసుకుంటే నాకు అన్ని డబ్బులు వస్తాయని. ఎందుకంటే సార్, పర్సనల్గా నేనైనా కానీ, అంటే మ్యూచువల్ ఫండ్స్ ఇప్పుడు మనం వీడియోస్ చూస్తాం సార్, అండ్ చాలామంది ఫైనాన్షియల్గా సెక్యూర్గా ఉండడానికి ముందు నుంచే వాళ్ళకు వచ్చిన దాంట్లో కొంతమంది మహిళలు వాళ్ళ ఫ్యామిలీకి తెలియకుండా ఎవరైతే జాబ్ చేస్తున్నారో ఇలా పెట్టుకొని ఎమర్జెన్సీ పరంగా నా ఫ్యామిలీకి నేను ఉపయోగిస్తాను, కానీ ఇవి ఎప్పుడైతే తెలుస్తాయో ఇవి కూడా అడుగుతూ ఉంటారు అని ఏదో ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ని తెలియకుండా హైడ్ చేస్తూ వాళ్ళ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలి అనుకుంటారు, వాళ్ళైనా ఇంకెవరైనా కూడా. బట్ ఇలా ఇది ఈ షేర్లో పెట్టొచ్చా లేదా, నా దగ్గర డబ్బులు ఉన్నాయి కానీ వేస్ట్ అయిపోతున్నాయి, ఎక్కడ పెట్టాలో తెలీదు అన్న డైలమాలో చాలా మంది ఉన్నారు సార్. వెరీ ట్రూ. అయితే మీ అందరికి ఒక సొల్యూషన్ ఇస్తా. ₹10,000 పెట్టుబడి పెట్టిన తర్వాత 1,200 కోట్లు ప్రాఫిట్ వస్తుంది. అది వచ్చింది ఆల్రెడీ, అది నిజం. అది అంటే మరి ఎవరో పెట్టారు, వాళ్ళకు వచ్చింది, మాకు వస్తుందా, మరి మేము కూడా అంతే పెట్టాలా, ఎందులో పెట్టమంటారు చెప్పండి. ఇప్పుడు కామెంట్స్ అందరు అడుగుతారు కదా, అది కామన్, అది అందులో తప్పేం లేదు. నేనేమంటున్నానంటే, మీరు ఇలాంటి స్టాక్స్ని మీరు వెతకాలి. మనం అందరం కూడా మన నిజ జీవితంలో వీఆర్ కాల్డ్ యాజ్ మైనర్స్, గోల్డ్ మైనర్స్. అంటే ఒక బొగ్గు ఖనిజాగారం ఏవైతే ఉంటుందో అందులో మీరు లోపలికి వెళ్ళిన తర్వాత ఏం వెతుకుతారండి? బొగ్గు ఒకటే కాదు, ఒక ట్రెజర్ హంటర్ ఎప్పుడు ఏం చేస్తారంటే ఒక వజ్రాన్ని వెతుకుతాడు, ఒక బంగారపు ముక్కని వెతుకుతాడు. ఎందుకంటే ఒక ట్రెజర్ హంటర్ పని ఏంటంటే ట్రెజర్ని వెతకడం. సో మన జీవితంలో మనం రూపాయి సంపాదించిన, ₹1,00,000 సంపాదించిన నెలకి మనం ఏం చేస్తామంటే, నేను ఈ సంపాదించిన కష్టజీతాన్ని నేను ఎక్కడ దీన్ని పెట్టుబడిగా పెట్టేసేసి ఒక వజ్రం లాంటి రిటర్న్ని నేను పొందాలి. దానికోసమే ఒక సింపుల్ సొల్యూషన్ చెప్తా. వీరి పేరు మిస్టర్ హీఈస్ ద చైర్మన్ అనమాట. హీఈస్ ద చైర్మన్ ఆఫ్ విప్రో కంపెనీ. ఆయన పేరు అజీం ప్రేమ్జీ. సో ఈయన గారు 1980లో కంపెనీ స్టార్ట్ చేశారు. 81లో 1:1 బోనస్ ఇచ్చారు. అంటే 100 షేర్లు ఉన్న వాళ్ళకి ఇంకొక 100 షేర్లు ఫ్రీ. అలా
పంచారు. పంచుకుంటూ వస్తే 2024 వరకు 10,000 రూపాయలు ఆ సంవత్సరంలో 1980లో పెట్టిన వాళ్ళకి ఇప్పుడు 1,200 కోట్లు వచ్చాయంటే బాబోయ్, డబ్బులు అయితే చాలా బాగా వచ్చాయండి. కానీ 1,200 కోట్లు ఒకవేళ 12,000 కోట్లు ఒకవేళ ఫ్యూచర్లో ఇంకా రావాలి అంటే మరి నేను కూడా అన్ని సంవత్సరాలు ఇన్వెస్టెడ్గా ఉండాలా అంటే ఇప్పుడు థ్యాంక్స్ టు టెక్నాలజీ మన దగ్గరకు వచ్చేసింది అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫార్ములాస్ వచ్చేసాయి. దానికోసం మీరు 40 సంవత్సరాలు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. మహా అంటే ఇక్కడ 44 సంవత్సరాలు వెయిట్ చేయాల్సి వచ్చింది శిరీష, 44 ఇయర్స్. దీన్ని నేను హాఫ్ చేస్తే ఎంత అవుతుంది? 22. సో 22 కూడా మీరు అవసరం లేదు. 12 నుంచి 15 సంవత్సరాలు మ్యాక్స్. ఓకేనా? అది కూడా 12 నుంచి 15 సంవత్సరాలు అంటున్నాను. అంటే కనీసం ఒక 1000 కోట్లు సంపాదించచ్చా అంటే రిస్క్ ఉంది. మరి నేను మీకు రికమెండేషన్ ఇవ్వట్లా విప్రో స్టాక్ ని కొనుక్కోండి లేకపోతే ఇంకొక స్టాక్ చూపించబోతున్నాను. ఐఎమ్ నాట్ గివింగ్ అ రికమెండేషన్. మీరు దయచేసి నేర్చుకోండి. డౌట్ ఉంటే నన్ను అడగండి, ఐ విల్ హెల్ప్ యూ. ఓకేనా? సో నా ఇప్పుడు మీకు ఆ ఐడియా చూపిస్తాను, ఇలా డబ్బులు ఎలా సంపాదించుకోవాలి, అది కూడా మెగా ప్రాఫిట్. చిన్న వద్దండి, బోర్ అయిపోయాం. ఓకేనా? సో లెట్స్ కమ్ టు అ బిగ్ కైండ్ ఆఫ్ 4 to 5 ఫిగర్ ప్రాఫిట్ ఎలా సంపాదించుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే శిరీష, దిస్ ఈజ్ అ చార్ట్ ఆఫ్ విప్రో. ఇది ఇయర్లీ చార్ట్ నేను చూపిస్తున్నాను మీకు. దిస్ ఈజ్ అ ఇయర్లీ చార్ట్. ఓకేనా? నేను ఇయర్లీ సెలెక్షన్ చేసుకున్నాను. సో ఇక్కడ మనకి మీరేం చేయాలి అంటే ఎప్పుడైతే లైన్ డ్రా చేస్తారు కదా, ఇక్కడ లైన్ డ్రా చేసినప్పుడు ఇక్కడ మీకు చూడండి ఒక కర్వ్ అనేది ఫామ్ అయింది. అంటే స్టాక్ పైకే వెళ్తుంది. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది తెలుసా శిరీష మీకు? 1995 నుంచి ఉందండి మన దగ్గర చార్ట్. ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ 46 పైసా. 46 పైసలు ఉండింది 1995లో విప్రో షేరు. 46 పైసలు. ఇప్పుడు ఎంత ఉందండి? మనకు కొన్ని సంవత్సరాల ముందు 370 రూపాయలు. 46 పైసలు ఎక్కడ, 370 రూపాయలు ఎక్కడ? అలాంటి వజ్రాన్ని వెతికితే మీకు ఇలాంటి రిటర్న్స్ వస్తాయి. దీనికోసము ఒక ఫార్ములా ఇది అవైలబుల్ ఉంటుంది. ఈ అవైలబుల్ ఉన్న ఫార్ములాని మీరు నేర్చుకోండి. ఇప్పుడు చూడండి, మనకు 1995లో ఇవ్వలేదు కానీ 1996లో ఇచ్చింది శిరీష. అక్కడ మీరు 38 పైసల్లో కొంటారు. 38 పైసల్లో కొంటే మళ్ళీ మీకు ద స్టాక్ ఆఫ్టర్ మెనీ డికేడ్స్ అనమాట, ఎన్నో సంవత్సరాల తర్వాత మీకు 2020లో మళ్ళీ 79 రూపాయల్లో ఇచ్చింది. అంటే 38 పైసలు 79 రూపాయలు కొన్న తర్వాత ఇఫ్ యూఆర్ సెల్లింగ్ అట్ దట్ ప్రైస్, మీరు విత్ ఇన్ తక్కువ సమయంలో 2020 నుంచి 2021 శిరీష 79 నుంచి 370 రూపాయలు అయింది. ఇక్కడ యూ మేడ్ నాట్ లెస్ దెన్ మోర్ దెన్ 1000% కైండ్ ఆఫ్ రిటర్న్స్. అంటే ఇలాంటి ఫార్ములాస్ మన దగ్గర నేర్చుకుంటే మనము యుల్ బి ఏబుల్ టు మేక్ అ బిగ్ కైండ్ ఆఫ్ అ ప్రాఫిట్. అంటే 10,000 పెట్టి మరి మనం చేయొచ్చా అంటే 10,000 ఆ కాలంలో. ఇప్పుడు మీరు కనీసం 1,00,000 రూపాయలు మినిమం ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేస్తే యూ కెన్ మేక్ దిస్ కైండ్ ఆఫ్ అ బిగ్గర్ ప్రాఫిట్. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్. ఓకేనా? సో నౌ శిరీష, ఇదిగోండి ఎలాంటి స్టాక్స్ ఫెయిల్ అవుతాయి, మనం ఆ స్టాక్స్ని మనం ఎందుకు కొనకూడదు అంటే, ఏ స్టాక్ అయితే స్టార్టింగ్లో క్రియేట్ చేసిన లో ఉంది కదా శిరీష, ఆ లో మీకు చూసుకుంటే ఇక్కడ ఇన్ ద ఇయర్ 2008లో డిఎల్ఎఫ్ అన్న స్టాక్ 154 రూపాయలు లో క్రియేట్ చేశాక మళ్ళీ 2008 తర్వాత శిరీష 2016లో మళ్ళీ ఇంకొక కొత్త లో క్రియేట్ చేసింది 72 రూపీస్తో. సో 72 రూపీస్ అంటే అక్కడ నుంచి ఇంకా పడ్డట్టే కదండి. సో అలాంటి స్టాక్స్ని మనం ప్రిఫర్ చేయకూడదు. మన దానికోసం కూడా ఫార్ములాస్ ఉన్నాయి. చేస్తూ పోతే ఈ వీడియో గంట సేపటి అయిపోతుంది. కానీ అదే గంట సేపు మీరు క్లాస్లో కూర్చుంటే మాత్రం మీరు ఇవన్నీ డీటెయిల్గా నేర్చుకుంటారు. సో త్వరపరండి. ఎలా అప్రోచ్ అవ్వాలి అంటారు అంటే, ఎవరైనా కూడా న్యూ ఇయర్ ఉంది, న్యూ ఇయర్ నుంచి రిజల్యూషన్స్ పెట్టుకుంటూ ఉంటారు. సో ఈ రిజల్యూషన్ లో ఫైనాన్షియల్ గా నేను స్టేబుల్ అవ్వడానికి దిస్ ఇస్ ద రైట్ టైం. ఇప్పటి వరకు టైం వేస్ట్ చేశాను, బట్ ఇప్పటి నుంచి అలా కాదు, నేను ఒక మంచి ఇన్వెస్టర్ గా మారాలి అనుకునే ఆలోచనలో ఉన్న ఎవరైనా కావచ్చు, అప్పుల నుంచి బయటపడాలి అనుకునే వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని ఏ రకంగా అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంటారు? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ టు ఎండ్ యువర్ ఇయర్ విత్ అ గ్రేట్ బ్యాంగ్ అండ్ బిగిన్ యువర్ న్యూ ఇయర్ విత్ అ న్యూ రెజల్యూషన్. ఓకేనా? అది దేనికోసం? మనం అందరం కూడా కష్టపడుతుంది దేనికోసం అంటే, సో దట్ మన ఫ్యూచర్ బాగుండాలి. సో ఫ్యూచర్ బాగుండాలి అంటే ఏం చేయాలి? ఒక మంచి జాబ్ చూసుకొని ఆ మంచి జాబ్లో మంచి శాలరీ తెచ్చుకోవాలి. లేదంటే ఒక మంచి వ్యాపారం పెట్టుకొని వ్యాపారంలో సంపాదించాలి. కానీ జాబ్ లేదా వ్యాపారంలో కొన్ని వేల రూపాయలు, కొన్ని లక్షలు సంపాదిస్తాం.
కానీ కొన్ని కోట్లు, కొన్ని వందల కోట్లు సంపాదించాలంటే కొంచెం ఎక్కువగా రిస్క్ తీసుకోవాల్సి వస్తుంది. రిస్క్ తీసుకున్న వాడికే ఇలాంటి కైండ్ ఆఫ్ రిటర్న్స్ వస్తాయి. సో మీరేం చేస్తారంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. ఆ రిస్క్ని ఎలా తగ్గించుకోవాలో మీకు చెప్తాను. రిస్క్ని తగ్గించుకున్నాక ప్రాఫిట్ ఆటోమేటిక్గా ఎలా పెరుగుతుందో మీరు నేర్చుకుంటారు. ఇది ఒక ఆన్లైన్ ప్లస్ ఆఫ్లైన్ క్లాస్ ఉంటుంది. సో కాల్ చేసి ఒకవేళ నంబర్ ఎంగేజ్డ్ ఉందనుకొని పుట్ వాయిస్ మెసేజ్ వాట్సాప్లో లేదా టెక్స్ట్ మెసేజ్ పంపించండి. మీకు తగిన పూర్తి ఇన్ఫర్మేషన్ నా టీమ్ అండ్ నేను పర్సనల్గా మీకు అందజేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.